హలో అండి, అందరికీ నమస్తే. స్మోకింగ్, డ్రింకింగ్, పాన్ పరాగ్, గుట్కా వీటి వల్ల లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ ఇలాంటి రకరకాల క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి తెలుసు. ఆల్రెడీ దీని గురించి చాలామంది డాక్టర్లు డిస్కస్ చేస్తూనే ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనుకోమాకండి. ఇది అందరికీ తెలిసినప్పటికీ చాలామంది ఈ అలవాట్లని మానలేక ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. సో ఈ టాపిక్ గురించి ఎక్కువగా పబ్లిక్లో డిస్కషన్ అనేది జరగాలి. అలాగే పబ్లిక్లో అవేర్నెస్ పెరిగి ఒక్కళ్ళైనా ఈ అలవాట్ల నుంచి బయటపడితే సంతోషమే. పర్టికులర్గా ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మా క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారండి, మేల్ పర్సన్, 50 years. తన కంప్లైంట్ ఏంటంటే, గత 3 నెలల నుంచి తన కింద పెదవి లోపలి వైపు ఒక పుండు ఏర్పడిందండి. అది చూడంగానే డౌట్ వచ్చి బయాప్సీ పంపిస్తే అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. అతన్ని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం క్యాన్సర్ హాస్పిటల్కి రిఫర్ చేశాము. సో అతనుకున్నది పాన్ పరాగ్ అలవాటు అండి. గత 10-15 సంవత్సరాల నుంచి స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని లేదు, ఓన్లీ పాన్ పరాగ్ అలవాటు ఉంది. ఆ అలవాటు వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇలా చాలామంది ఈ అలవాట్లను వదులుకోలేక ఇలా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అది ఇచ్చే టెంపరరీ ఆనందం కన్నా మీ వెనకాల ఉన్న ఫ్యామిలీ గురించి ఆలోచించి వీలైనంత వరకు ఈ అలవాట్లకి దూరంగా ఉండండి, వాటిని పూర్తిగా మానేసేయండి. అలాగే కొంతమంది నోటి లోపల చిన్న చిన్న పుండ్లు, అలాగే మానని గాయాలు తరచుగా వస్తున్నా నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెంటనే దగ్గరలోని ENT డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.